నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మరో మంత్రి పాపం పండింది. జగన్ అక్రమాస్తుల కేసులో అధర్మానికి పాల్పడ్డారంటూ అమాత్యులు ధర్మాన ప్రసాదరావును సీబీఐ బోన్లోకి లాగింది. కీలకమైన 4వ అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన సీబీఐ వాన్పి కుట్ర కోణాన్ని మొత్తం బట్టబయలు చేసింది. ఓడరేవులు విమానాశ్రయం పేరుతో అరచేతిలో ఆకాశం చూపించి 28,000 ఎకరాలు కాజేసిన ఈ అవినీతి బాగోతంలో 14 మందిని నిందితులుగా చేర్చింది. తొలి 3 కుట్రదారులుగా జగన్, ఆయన ఆర్థిక సలహాదారు విజయసాయిరెడ్డి, వాన్పిక్ సూత్రధారి నిమ్మగడ్డ ప్రసాద్ ని చేర్చింది. వాన్పిక్ అనుకూలంగా 1110, 1115 జీవోలు జారీ చేసిన అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ముద్దాయిగా మారారు. వాన్పిక్ పేరిట ప్రకాశం, గుంటూరు జిల్లాలోని తీరరేఖ వెంబడి జరిగిన దోపిడీ బాగోతం కంత్రీల దినకంత్రీ ఎత్తుగడలను శాంతం అభియోగ పత్రంలో గుదిగుచ్చింది సీబీఐ. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును కొన్నాళ్లుగా గుట్టుగా జరుపుతున్న సీబీఐ ఈ వ్యవహారంలో కీలకమైన వాన్పిక్ బాగోతంపై అభియోగ పత్రం దాఖలు చేసింది. 177 పేజీల ఛార్జ్షీట్లో 284 అనుబంధ దస్తావేజులు జత చేసింది. 14 మందిని నిందితులుగా చేర్చింది. ఛార్జ్షీట్లో A1 గా జగన్మోహన్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా నిమ్మగడ్డ ప్రసాద్ ని పేర్కొంది. ఇదే కేసులో వైఎస్ హయాంలో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులను నాటి పాపం వెంటాడుతూనే ఉంది. అప్పటి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ అమాత్యుడిగా వాన్పిక్కి ఇష్టారీతిగా అనుమతులిచ్చి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను 4వ నిందితుడుగా, వాన్పిక్కి ప్రకాశం, గుంటూరు జిల్లాలో 11,857 ఎకరాల భూమిచ్చిన అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును 5వ నిందితుడుగా చేర్చింది. కేవీ బ్రహ్మానందరెడ్డి, మన్మోహన్ సింగ్, శామ్యూల్, నిమ్మగడ్డ ప్రకాశ్, వాన్పిక్ ప్రాజెక్ట్, జగతి పబ్లికేషన్, భారతీ సిమెంట్స్, కార్మెలేసియా, సిలికాన్ బిల్డర్స్ ని సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. నిందితులపై ఐపీసీ 120B, 409, 419, 420, 468, 471, 477 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను అరెస్ట్ చేసి 90 రోజులవుతున్న నేపథ్యంలో నిర్ణీత వ్యవధి దాటకుండానే సీబీఐ ఛార్జ్షీట్ దాఖలును పూర్తి చేసింది. వాన్పిక్ కుట్రకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను మే 24న, ఆ శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను మే 14న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కొద్ది కాలం స్తబ్దుగా సాగిన దర్యాప్తులో తాజా ఛార్జ్షీట్ తో మళ్లీ కాక మొదలైంది. మొదటి నుంచి అనుకుంటున్నదే అయినా ధర్మాన రూపంలో మరో మంత్రిని సీబీఐ బోనులోకి లాగడం మిగిలిన పెద్దల అరెస్టులకు సంకేతాలు పంపినట్లయింది. మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులో ఇది 4వ అభియోగ పత్రం. దీని ద్వారా వాన్పిక్ ప్రాజెక్టు కుట్రల ఫలితమేనని తేల్చింది సీబీఐ. మోపిదేవితో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ వ్యవహారంలో ముద్దాయేనని కోర్టుకు వివరించింది. ధర్మాన, మన్మోహన్ సింగ్, శామ్యూల్, నిమ్మగడ్డ ప్రకాశ్ లను జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా చేర్చినట్లు సీబీఐ మెమో దాఖలు చేసింది. మంత్రిమండలిని తప్పుదోవ పట్టించి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శామ్యూల్, ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి మోసానికి పాల్పడ్డట్లు దర్యాప్తులో తేలింది. వాడరేవు నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ కి సూక్ష్మ రూపంగా పిలిచే వాన్పిక్ లో అక్రమాలు జరిగాయన్నది సీబీఐ ప్రధాన అభియోగం. 2 నౌకాశ్రయాలు, లెక్కకు మించిన పరిశ్రమలతో సమగ్ర అభివృద్ధి చేస్తామన్న భారీ ప్రత్యేక ఆర్థిక మండలిని ప్రకటించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్. దాని కర్త, కర్మ, క్రియ నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్. వాన్పిక్ కథ మొదలైంది 2008 ఫిబ్రవరిలో. దీన్ని అడ్డం పెట్టుకుని మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున నిమ్మగడ్డ ప్రసాద్ భారీ అవకతవకలకు పాల్పడ్డారని, అనంతరం ప్రయోజనానికి ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది.
వాన్పిక్ లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా సిబిఐ అభియోగాలకు బలం చేకూర్చే విధంగానే కనిపించాయి. ఎందుకంటే భారీ పెట్టుబడులతో వస్తామన్న ఆన్ ర్యాక్ మ్యాట్రిక్స్ తమ అధికృత ప్రతినిధిగా వాన్పిక్ ప్రాజెక్టు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తారని వెల్లడించింది. అది జరిగిన కొద్ది రోజులకే వాన్పిక్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 28,000 ఎకరాలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. నిరసనలు, ఆందోళనల మధ్య ప్రతిపాదిత భూసేకరణ పూర్తి చేశారు. వాన్పిక్ ను త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవోనే ఇచ్చేసింది. ప్రభుత్వం తరఫున ఎవరు ఎస్పీవీ బోర్డు డైరెక్టర్లుగా ఉండబోరని, అలాగే తమ ఈక్విటీ కూడా ఉండదని స్పష్టం చేసింది. ప్రాజెక్టును బిల్ట్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బూట్ పద్ధతిలో పూర్తి చేసేందుకు ఒప్పందం చేసుకుంది. భూములపై స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చింది. అసైన్డ్ భూములు అమ్మిన రైతులను సిబిఐ ఆరా తీస్తే రికార్డుల్లో ఎకరానికి ₹1,50,000 చెల్లించినట్లు ఉంటే, వాన్పిక్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు చెల్లించినట్లు ఉండటం ఓడరేవు పేరిట ఎలా ముంచేశారనేది తేటతెల్లం చేస్తోంది. ఇదంతా ప్రభుత్వం ఎవరి కోసం చేసింది? దానికి ప్రతిఫలంగా వారు జగన్ కు ఏం చేశారన్నదే సిబిఐ ప్రస్తుత అభియోగ పత్ర సారాంశం. దీనికి తగ్గట్టే ప్రభుత్వానికి తిరిగి దక్కే అవకాశం లేని విధంగా ప్రాజెక్టును మార్చి నిమ్మగడ్డ ప్రసాద్ కు ఇప్పటి వరకు సుమారు 13,000 ఎకరాల భూమిని కట్టబెట్టినట్లు విచారణలో తేలింది. ఒప్పందంలో లొసుగుల వల్లే నవయుగ సంస్థకు నిమ్మగడ్డ ప్రసాద్ వాటాలు అమ్మేసినట్లు బయటపడింది. నిర్వాసితులకు పంపిణీకి రసల్ ఖైమా ప్రభుత్వం ఇచ్చిన 450 కోట్లలో 150 కోట్ల రూపాయలు పంపిణీ దర్యాప్తులో వెల్లడైంది. మిగిలిన 300 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తేలాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం నుంచి అందుకున్న మేళ్లకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చిన 500 కోట్ల ముడుపుల్ని విజయసాయిరెడ్డి, జగన్ సంస్థల్లో పెట్టుబడుల రూపంలోకి మార్చినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. వాన్పిక్ అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసి అనుబంధ అభియోగ పత్రాలు సమర్పించాలని సిబిఐ యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్యులు ధర్మాన వైఎస్ఆర్ ఆదేశాల మేరకు కళ్లు మూసుకొని సంతకాలు చేసిన పాపం అమాత్యులను వెంటాడుతూనే ఉంది. 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి 6 మంత్రులు ఇప్పటికే సుప్రీం నోటీసులు అందుకున్నారు. వారిలో ముఖ్యుడిగా ఉన్న నేటి రోడ్లు, భవనాలు, నాటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. అప్పట్లో ధర్మాన పేషి నుంచి జారీ అయిన జీవో నంబర్లు 1110, 1115 ద్వారానే వాన్పిక్ ప్రకాశం, గుంటూరు జిల్లాలో 11,857 ఎకరాల భూ కేటాయింపులు చేశారు. ధర్మాన ప్రసాదరావుతో పాటు సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మరో 5 మంత్రుల పేచీల నుంచి వేర్వేరు సంఘటనల్లో ఇవే తరహా మేళ్లు జరిగాయనే ఆరోపణలున్నాయి. 2007 జూలై మొదలు 2008 మార్చి వరకు జరిగిన ఆ జీవోల ప్రహసనంలో నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి పెన్నా ప్రతాప్ రెడ్డి వరకు అనేక మందికి అలవిమాలిన మేళ్లు దక్కాయి. వాన్పిక్ కు సంబంధించి వైఎస్ హయాంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే చంచల్గూడకు చేరారు. జీవో నెంబర్ 29తో వాన్పిక్ కు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం నుంచి మినహాయింపులు కల్పించిన మోపిదేవి 30 నంబర్ జీవో ద్వారా వాన్పిక్ రాయితీల ఒప్పందానికి ఆమోదముద్ర వేశారు. జీవో 31తో వాన్పిక్ భూసేకరణ ముసాయిదాకు ఆమోదముద్ర వేశారు. ప్రకాశం జిల్లాలో 33 నివాస సముదాయాలు, 17 గ్రామాల్లో పూర్తిగాను, పాక్షికంగాను నష్టపోతున్నందున ప్రజలకు జీవో నెంబర్ 32 ద్వారా ప్యాకేజీ అమలుకు సంబంధించి ఆదేశాలిచ్చారు. ఇక ఏత్రిగా నిమ్మగడ్డ ప్రసాద్ వెంట్రుకను వేసి కొండను లాగొచ్చో లేదో తెలియదు కానీ మ్యాట్రిక్స్ ప్రసాద్ అదే పని చేశారు. వైఎస్ తనయుడి కంపెనీల్లోకి 504 కోట్లు పెట్టుబడులుగా పెట్టి రాష్ట్ర తీర ప్రాంతాల్లో 15,000 ఎకరాల్ని కొట్టేశారు. తెలివితేటలతో ఫార్మా సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. 2008లో వాన్పిక్ ప్రాజెక్టుకు తెరతీశారు. ప్రతిఫలంగా జగన్ కు చెందిన సండూర్ పవర్ లో ₹10 ముఖ విలువ కలిగిన 21.42 లక్షల వాటాల్ని ₹650 ప్రీమియంతో 140 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. నిధుల మళ్లింపు కోసం పుట్టిన అల్లిబిల్లి కంపెనీ కార్మిల్ ఏసియాలోనూ 20 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇక భారతీ సిమెంట్స్ గా పేరు మార్చుకున్న రఘురాం సిమెంట్స్ లో ఆయన గ్రూపు సంస్థలు గరిష్టంగా 244 కోట్ల రూపాయల్ని పెట్టుబడిగా పెట్టాయి.
భారతీ సిమెంట్స్ లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులతో క్యాపిటల్ గెయిన్స్ గా 350 కోట్లు పొందిన మ్యాట్రిక్స్ ప్రసాద్ దాంట్లో కొంత మొత్తాన్ని జగతి పబ్లికేషన్స్ లోకి మళ్లించారు. ప్రసాద్ కి చెందిన ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా ఎవెన్యూస్ 15 కోట్ల చొప్పున, గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ 70 కోట్లను జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులుగా పెట్టాయి. ఇందుకోసం తక్కువ విలువ కలిగిన షేర్లను 350 రూపాయల ప్రీమియంతో కొనుగోలు చేశారు. తనయుడి కోసం నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన సాయానికి గాను అప్పటి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకు గాను వాన్పిక్ ఓడరేవు భూముల మంజూరుతో పాటు రాయితీలు ఇచ్చింది. బీఓటీ ఆపరేటర్ గా ఆయన కోసం నిబంధనలు సడలించింది.